హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అండి. మరి ఆ గుడ్ న్యూస్ ఏందనే వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెంపును దీనికోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి. అక్టోబర్ నెలలో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి అధికారిక సమాచారం ఇంకా విడుదల కాలేదు. గత ఏడాది అక్టోబర్ మొదటి వారంలోనే డిఏ పెంపు ప్రకటించారు. ఈ ఏడాది కూడా దీపావళికి ముందు 3-4% మధ్యలో డిఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రూ. 18,000 బేసిక్ కలిగినటువంటి ఉద్యోగులకు మరొక రూ. 540 నుంచి రూ. 720 వరకు అయితే పెరిగే అవకాశం ఉందండి. అలాగే ప్రభుత్వ పెన్షనర్లకు డిఆర్ కూడా అందజేస్తారు. ఇది ప్రతి ఏడాది 2 సార్లు అంటే జనవరి నెలలో మరియు జూలై నెలల్లో అయితే డిఏలను రివైజ్ చేస్తారు, అంటే పెంచుతారు ఈ ధరలకు అనుగుణంగా. సో ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వానికి ఇప్పటికే 4% డిఏ మరియు డిఆర్ పెంపు చేసింది. దీంతో బేసిక్ పే కాస్త 50%కి చేరుకుంది డిఏ. సారీ ఫ్రెండ్స్, బేసిక్ పేలో డిఏ అనేది 50%కి చేరుకుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు. డిఏ పెరుగుదల శాతం అనేది ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసిపిఐ మీద ఆధారపడి ఉంటుంది. 1,00,00,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ పెంపు లబ్ధిని అయితే బెనిఫిట్ని పొందనున్నారు.